మా హస్బెండ్కి నేను చేసిన బర్త్డే కార్డ్ ఎలా చేయాలి అనేది నేను అయితే ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. దానికోసం అయితే మనకు కావాల్సిన ఐటమ్స్ అయితే ఇవే అనమాట. నేను కలర్ A4 షీట్స్ తీసుకున్నాను. నాకు వైలెట్ కలర్ నచ్చింది, సో నేను వైలెట్ కలర్ అయితే తీసుకున్నాను. అలానే గ్లిటర్ A4 షీట్ కూడా ఉంటుంది కదా, అది కూడా వైలెట్ కలర్లోనే తీసుకున్నాను. అండ్ అలానే ఇంకొకటి క్రీమ్ కలర్ A4 షీట్ అయితే నేను తీసుకున్నాను. నెక్స్ట్ స్కెచెస్, స్టిక్కర్స్. ఈ స్టిక్కర్స్ అవన్నీ నేను ఇంతకు ముందు కొన్ని వీడియోస్ అయితే చేశాను కదా, ఇలా క్రాఫ్ట్స్ వీడియోస్, అవి దానికోసం అయితే యూస్ చేశాను. అండ్ అలానే ఒకసారి సేమ్ ఇలానే బర్త్డే కార్డ్ అయితే మా ఫ్రెండ్కి ఒకటి చేశానమాట. సో అప్పటి కూడా నేనైతే దాచుకున్నాను, ఇలాంటప్పుడు యూజ్ అవుతాయి కదా అని చెప్పి. సో అవన్నీ అయితే నేను గ్యాదర్ చేసుకున్నాను ఫస్ట్. అండ్ ఇంకా మార్కర్, సిజర్ అయితే నేను తీసుకున్నాను. గ్లిటర్ A4 షీట్ ని నేనైతే మెయిన్ గా తీసుకుంటున్నాను. అదే బాగుంది కదా, సో దాన్ని అయితే నేను ఫ్రంట్ వచ్చేలాగైతే చేసుకుంటున్నాను. దాన్నే నెక్స్ట్ ఓపెన్ చేయడానికి కూడా వీలుగా ఉండేలాగా ఫస్ట్ అయితే మీరు చూస్తున్నట్టు నేను ఫోల్డ్ చేసుకుని చూసుకున్నాను అనమాట, నాకు ఎంత సరిపోతుంది ఏంటి అనేది. ఆ తర్వాత క్రీమ్ కలర్ పేపర్ని అయితే కట్ చేసుకున్నాను. నాకు ఒక బాక్స్ షేప్ లో అయితే కావాలి, సరిపడాగా ఉండేంత నేను ఫస్ట్ అయితే దాన్ని సిజర్స్ అయితే కట్ చేసుకున్నాను. ఆ నెక్స్ట్ లెంత్ విత్ అయితే నాకు కరెక్ట్ గా సరిపోయిందో లేదో అన్నంత చూసుకున్నాను. చూసుకున్న తర్వాత అయితే దాన్ని లవ్ షేప్ లో అయితే కట్ చేయడానికి నేను చేశాను అనమాట. నేను ఈ కార్డు లవ్ థీమ్ లో అయితే చేయాలని ముందుగానే అయితే ఫిక్స్ అయ్యాను అనమాట. ఎందుకంటే నేను మా హస్బెండ్ కి ఇస్తున్నాను, సో తనకి లవ్ థీమ్ లో ఇస్తే బాగుంటుంది అనిపించింది. అందుకనే మొత్తం ఇది లవ్ థీమ్ లోనే ఉంటుంది. మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. సో దీన్ని అయితే ఈ క్రీమ్ కలర్ పేపర్ నేను తీసుకున్న తర్వాత దాన్ని హార్ట్ షేప్ లో అయితే కట్ చేసుకున్నాను. అది ఎలా ఉంది అనేది మీరే చూడండి. చాపింగ్ అనేది కరెక్ట్ షేప్ లో రావాలి కదా, సో అందుకని నేనైతే ముందుగానే పెన్ తో అయితే మార్క్ చేసుకుంటున్నాను. అప్పుడే మనకు కరెక్ట్గా వస్తుంది అని నేనైతే ఎప్పుడు అలానే చేస్తానన్నమాట. మార్క్ చేసుకుంటేనే మనకైతే అది బాగా వస్తుంది. సో నేనైతే ఫస్ట్ అలానే చేశాను. ఆ తర్వాత అయితే సిజర్తో అయితే నేను కట్ చేసుకున్నాను. చూడండి ఎలా ఉందో. సో చూసారు కదా, హార్ట్ షేప్ చాలా బాగా వచ్చింది కదా, నాకైతే చాలా నచ్చింది. దాన్ని అయితే నేనైతే గమ్తో అయితే స్టిక్ చేసేసాను. నెక్స్ట్ వచ్చేసి నేను ఏం చేశానంటే మా హస్బెండ్ కోసం డెకరేటివ్ ఐటమ్స్ అయితే కిట్ అయితే నేను కొన్నాను. ఆ కిట్లో హ్యాపీ బర్త్డే ట్యాగ్కి వచ్చిన కవర్ ఉంటుంది కదా, అదైతే నేనైతే దాచుకున్నాను అనమాట. నాకు అది యూజ్ అవుతుంది అనిపించింది. సో ఇలాంటి వాటికి యూజ్ అవుతుందంటే నేనైతే ఖచ్చితంగా దాన్ని పక్కన పెట్టుకుంటాను. అలా పక్కన పెట్టింది నేనైతే తీసి హ్యాపీ బర్త్డే అని చూస్తున్నారు కదా, నేను వీడియోలో చూపించిన విధంగా నేనైతే కట్ చేసుకున్నాను. అలా కట్ చేయడం వల్ల హ్యాపీ బర్త్డే ట్యాగ్ అనేది మంచిగా కనిపిస్తుంది కదా, సో అదైతే కట్ చేస్తాను. చూడండి ఎలా ఉందో మీరు కూడా. చూసారు కదా, హ్యాపీ బర్త్డే నేమ్స్ అయితే నేనైతే అలాగా స్టిక్ చేసుకున్నాను. చూడడానికి చాలా బాగుంది. నెక్స్ట్ నేను ముందే తెచ్చిపెట్టుకున్న స్టిక్కర్స్ అయితే తీసుకున్నాను అనమాట. ఆల్ఫాబెటికల్ స్టిక్కర్స్ అవి. ఆ స్టిక్కర్స్ నుంచి LOV అనే స్టిక్కర్స్ మాత్రమే నేను తీసుకున్నాను. దాంతో అయితే LOV లవ్ అని చెప్పేసి నేను రాశాను అనమాట. సో హ్యాపీ బర్త్డే లవ్ అని చెప్పి అక్కడైతే నేను మెన్షన్ చేశాను. సూపర్ గా చూడగానే అది కనిపిస్తుంది, బాగుంటుంది కదా, హ్యాపీ ఫీల్ అవుతారు అది చదివి అని నేను ఫస్ట్ అయితే అదైతే సెట్ చేసుకున్నాను. బాగుంది కదా. నెక్స్ట్ వచ్చేసి ఏం చేశానంటే నా దగ్గర ముందుగానే ఒక yellow A4 షీట్ డిజైన్ పేపర్ అయితే ఉందన్నమాట. ముందే ఒక వీడియో చేయడం వల్ల ఒక కార్డ్ అయితే నేను చేశాను కదా, సో దానికైతే అది యూస్ చేశాను. సో ఇంకా అయితే నా దగ్గర పేపర్ అయితే ఉంది. దాంతో అయితే నేను ఎలా అయితే హార్ట్ షేప్ కట్ చేసుకున్నానో అలానే వీటితో కూడా చిన్న చిన్న హార్ట్స్ అయితే కట్ చేశాను. ఈ పేపర్ నార్మల్ది కాదు, స్టిక్ చేసుకోవచ్చు అనమాట. మనకు నచ్చిన ప్లేస్లో అయితే ఇది స్టిక్ చేసేయచ్చు. సో నేనైతే ఫ్రంట్ పేజ్లో అయితే స్టిక్ చేద్దాం అనుకున్నాను. కాకపోతే గ్లిటర్ ఉండడం వల్ల ఆ షీట్కి గ్లిటర్ ఉంది కదా, వైలెట్ కలర్ షీట్కి, దానివల్ల అయితే అసలు స్టిక్ అవ్వలేదు. గమ్తోనే నేనైతే స్టిక్ చేసుకున్నాను. అండ్ అలానే వైలెట్ A4 షీట్స్ కూడా నేను అలానే చిన్న చిన్న హార్ట్స్కి అయితే కట్ చేసుకున్నాను. సో ఫ్రంట్ పేజ్లో అయితే 2 హార్ట్స్ అయితే నేనైతే డెకరేట్ చేశాను అనమాట. సో చూసారు కదా ఎంత బాగుందో. ఆ వైలెట్ కలర్ షీట్కి గోల్డ్ కలర్ హార్ట్స్ అయితే చాలా బాగున్నాయి, బాగా సెట్ అయ్యాయి అనిపించింది నాకైతే. అలానే కార్డ్ ఇన్సైడ్ లో కూడా నేను ఒక వైలెట్ హార్ట్ అండ్ అలానే గోల్డ్ హార్ట్ అయితే డెకరేట్ చేశాను. ఫోల్డ్ అయినప్పుడు అవి నలిగిపోకుండా ఉండేలాగా దాన్ని అయితే స్టిక్ చేసుకున్నాను. సో తర్వాత నేను లవ్ సింబల్ స్టిక్కర్ అయితే తీసుకున్నాను. అది తీసుకుని లెఫ్ట్ సైడ్ లో అయితే స్టిక్ చేశాను అనమాట. సో లెఫ్ట్ సైడ్ చాలా ఎంటీగా ఉంది కదా, లెఫ్ట్ సైడ్ కూడా మనం ఏదో ఒకటి చేస్తే అది చాలా బాగుంటుంది. సో నేనైతే అది స్టిక్ చేసుకున్నాను. ఆ తర్వాత ఆ లవ్ అని ఉంచేసి యూ బావా అని చెప్పి పెట్టాను అనమాట. అంటే లవ్ యూ బావా అని చెప్పి ఆ విధంగా అయితే నేనైతే అనుకుని నేమ్ అయితే రాశాను. నెక్స్ట్ మనం
రోజు డైలీ యూస్ చేసే స్టిక్కర్స్ ఉంటాయి కదా, నేనైతే ఫ్యాన్సీ స్టిక్కర్స్ తీసుకున్నాను. అవి అయితే చిన్న సైజులో ఉంటాయి కదా, సో ఈ డెకరేటివ్కి నాకు కరెక్ట్గా ఉంటుంది అనిపించింది. అందులో నేను సిల్వర్ కలర్లో ఉండే స్టిక్కర్స్ అయితే తీసుకున్నాను. అవి తీసుకుని యూకి వచ్చేసి సిల్వర్ అండ్ బీకి వచ్చేసి గోల్డ్, మళ్ళీ ఏకి సిల్వర్, బీకి గోల్డ్, ఏకి సిల్వర్, అలాగా 1 by 1 2 in 1గా అనమాట. ఒకటి ఒక కలర్ ఒకటి ఒక కలర్ నేనైతే అరేంజ్ చేసుకుని అనుకుని నేనైతే స్టిక్ చేశాను. సో అవుట్పుట్ అయితే మీరే చూడండి ఎంత బాగుందో. నార్మల్గా బాగుందా లేకపోతే స్టిక్కర్స్తో బాగుందో మీరైతే కమెంట్ చేసి చెప్పండి. నాకు తెలుసుకోవాలనుకుంటున్నాను. నాకైతే ఫస్ట్ అయితే స్టిక్కర్స్తో బాగుంది అనిపించింది, తర్వాత నార్మల్గా వదిలేస్తే బాగుంది అనిపించింది. అందుకే మిమ్మల్ని కమెంట్ చేయమంటున్నాను. నాకు ఖచ్చితంగా కమెంట్ చేసి అయితే చెప్పండి. ఇప్పుడు నేను కార్డ్ అవుట్ సైడ్లో డెకరేటివ్ ఐటమ్ లాగా ఫ్లవర్స్ అయితే పెట్టాలి అనుకున్నాను. సో దానికోసం అయితే నేను క్రీమ్ A4 షీట్ అండ్ అలానే వైలెట్ A4 షీట్ అయితే ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను. వీడియోలో చూపించినట్టు కట్ చేసుకుంటున్నాను. ఫుల్గా అయితే కట్ చేసుకోవట్లేదు, జస్ట్ పక్కకే ఫోల్డ్ చేసి అది ఫుల్గా కట్ అవ్వకుండా కొంచెం కొంచెమే నేనైతే కట్ చేసుకున్నాను. మొత్తం పేపర్ అంతా అలా ఒక వైపు అంతా కట్ చేసుకున్నాను. క్రీమ్ కలర్ పేపర్ కూడా సేమ్ అలానే కట్ చేసుకున్నాను. అండ్ ఇంకొక విషయం, ఈ ఐడియా అయితే నాది అసలు కాదు, నేను యూట్యూబ్లోనే చూసి నేను ఇదైతే నేర్చుకున్నాను. నాకు నచ్చింది అనమాట ఇలా చేయడం. చాలానే టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ అయితే వాళ్ళు చేశారు. నాకు ఇదైతే నచ్చింది. సో అందుకే నేనైతే పేపర్తో చేస్తేనే బాగుంటుంది కదా నార్మల్గా కన్నా అని నేనైతే పేపర్తోనే ఇదైతే కట్ చేసుకున్నాను. సో ఇలానే నేను క్రీమ్ కలర్ A4 షీట్తో ఒక ఫ్లవర్, వైలెట్ కలర్ A4 షీట్తో 2 ఫ్లవర్స్ అయితే కట్ చేసుకున్నాను. ఒకటి బిగ్ ఫ్లవర్ అయితే కట్ చేశాను అండ్ 2 స్మాల్ ఫ్లవర్స్ అయితే కట్ చేసుకున్నాను. అవుట్పుట్ చూడండి ఎంత బాగుందో. దాన్ని అయితే ఫోల్డ్ చేసుకోవాలన్నమాట, చిన్న చిన్నగా అయితే ఫోల్డ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకొకటి, మీరు అలా ఫోల్డ్ చేసే ముందు మీరు గమ్ పెట్టుకుని ఫోల్డ్ చేసుకుంటే అదైతే ఇంకా అసలు ఊడిపోదు. నాకు ఫస్ట్ తెలియక నేను నార్మల్గా ఫోల్డ్ చేసుకున్నాను. ఆ తర్వాత అనిపించింది గమ్ పెడితే ఇంకా బాగుంటుంది, అసలు స్టిక్ అయి ఉంటుంది కదా అని. తర్వాత చూడండి ఎంత బాగున్నాయో. 3 ఫ్లవర్స్ పెట్టేసరికి చూడండి లుక్ ఎంత బాగా వచ్చిందో. సేమ్ ఫ్లవర్స్ లాగా అనిపిస్తుంది కదా, నాకైతే చాలా నచ్చింది. దాన్ని అయితే నేను తీసుకుని పైన అవుట్ సైడ్ అయితే స్టిక్ చేసుకున్నాను. నెక్స్ట్ స్టిక్ చేసినప్పుడు నీట్గా కనిపించాలి అని చెప్పేసి నేను గోల్డ్ కలర్ హార్ట్ షేప్ ఉంది కదా, అదైతే తీసుకుని దానిపైన అంటించాను అనమాట. ఫుల్గా అయితే అయిన తర్వాత చూసారు కదా, ఈ విధంగా అయితే నేను స్టిక్ చేసుకున్నాను. బాగుంది కదా. నెక్స్ట్ కార్డ్ ఇన్సైడ్లో అయితే లవ్ సింబల్ నేను ఫస్ట్ స్టిక్ చేసుకున్నాను కదా క్రీమ్ కలర్ పేపర్లో, ఆ ప్లేస్లో మీరు ఫోటో అయితే స్టిక్ చేసుకోవచ్చు. పర్సన్ ఫోటో ఉంటుంది కదా, మీరు ఎవరికి ఇవ్వాలనుకుంటున్నారో అది, ఆ ఫోటో అయితే లవ్ సింబల్లో మీకు బయట చేయమంటే చేస్తారు. కొంచెం అమౌంట్ ఎక్కువైనా లవ్ షేప్లో ఉంది కాబట్టి లవ్ సింబల్లో ఉండే ఫోటో మీకు చేయమంటే చేస్తారనమాట. అది స్టిక్ చేసుకుంటే చాలా బాగుంటుంది. నేను ముందు అనుకోలేదు, అప్పటికప్పుడు అనుకోవడం వల్ల నాకు ఫోటో అయితే చేయించడానికి కుదరలేదు అనమాట. సో అందుకని నేను డిజైన్ వేసేసుకున్నాను. నార్మల్గా నాకు నచ్చిన డిజైన్ నేనైతే వేసుకున్నాను. అది వేసినప్పుడు మీకు చూపించలేకపోయాను, వేసేసాను. వేసిన తర్వాత అయితే ముందుగా నేను కట్ చేసి పెట్టుకున్నాను కదా పక్కన వైట్ కలర్ హార్ట్ షేప్స్ అయితే, అవైతే ఒక సైడ్ అంతా చూసారు కదా ఎంత బాగున్నాయో, అలా అయితే నేను స్టిక్ చేసుకున్నాను. తర్వాత వాటిపైన కొంచెం నీట్గా కనిపించాలి కదా, ఐ మీన్ ఎంటీగా ఉంది, అలా కాకుండా కొంచెం డిజైన్గా ఉండాలి అని చెప్పేసి నేనైతే వైట్ స్టోన్ స్టిక్కర్స్ ఉన్నాయి కదా, అవి అయితే స్టిక్ చేశాను అనమాట. స్టిక్ చేసిన తర్వాత చూడండి ఎంత బాగుందో. తర్వాత నేను ముందుగానే నా దగ్గర స్క్రాప్ కొన్ని స్టిక్కర్స్ ఉన్నాయి అన్నాను కదా, ఆ స్టిక్కర్స్లో ఇవి కూడా ఒక స్టిక్కర్స్ గ్లిటర్ బోర్డ్ స్టిక్కర్స్ అనమాట. అందులోది వైలెట్ కలర్ స్టిక్కర్ తీసి రైట్ సైడ్లో అయితే నేను స్టిక్ చేసుకున్నాను. చూడండి ఎంత బాగుందో. తర్వాత వచ్చేసి లెఫ్ట్ సైడ్ చాలా ఎంటీగా ఉంది, అది అలా ఉంటే బాగుండదు. సో అందుకని మార్కర్తో అయితే మీరు వీడియోలో చూస్తున్నట్టుగా నేను మార్కర్తో మొత్తం అంతా హార్ట్ షేప్స్ అయితే వేసేసాను చిన్న చిన్నగా. చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో. నేనే అంత బాగా వేసానా అనిపించింది, నాకే చాలా నచ్చింది అనమాట. చాలా క్యూట్ అండ్ సింపుల్గా అయితే అది అయిపోయింది. అండ్ అలానే రైట్ సైడ్లో ఒకవైపు వైలెట్ కలర్ హార్ట్స్ అయితే పెట్టాను కదా, ఇంకొక వైపు వచ్చేసి బటర్ఫ్లైస్ పెట్టాను. అవి కూడా నా దగ్గర ముందున్న స్టిక్కర్సే, అవి అయితే పెట్టాను అనమాట. సో మీరు మ్యాక్సిమం కూడా ఫోటోని స్టిక్ చేయడానికి చూడండి మధ్యలో. ఆ ప్లేస్లో ఫోటో పెడితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఖచ్చితంగా నేను అది చెప్తాను మీకు. మీరే చూడండి, ఆ డిజైన్ కన్నా ఫోటో పెడితే ఊహించుకోండి మీరే ఎంత బాగుంటుందో. సో నాకైతే ఆ ఫోటోనే బాగుంటుంది అనిపించింది. నేను తర్వాత అయినా ఎప్పటికైనా నేను ఫోటో అయితే సెట్ చేసుకుంటాను. సో తర్వాత అయితే ఇటు సైడ్ గ్లిటర్ బోర్డ్ స్టిక్కర్స్ అయితే ఒక 3 స్టిక్కర్స్ అయితే అంటించుకున్నాను లెఫ్ట్ సైడ్లో. కార్డ్ అయితే ఫినిష్ అయిపోయింది. నాకైతే బాగుంది అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. నాకు రైట్ సైడ్ కన్నా లెఫ్ట్ సైడ్ అయితే చాలా నచ్చింది. రైట్ సైడ్ ఆ ఫోటో పెట్టుంటే ఇంకా బాగుంది అనిపించింది. అలానే మీకు ఎలా అనిపించిందో మీరు కమెంట్ చేయండి. క్లమ్జీగా ఉందా లేదు సింపుల్ అండ్ నీట్గా ఉందా అని నాకైతే కమెంట్ చేసి చెప్పండి. సో ఫైనల్గా కార్డ్ ఫోల్డ్ చేశాను అనమాట. ఫోల్డ్ చేసి గ్లిటర్ బోర్డ్ స్టిక్కర్స్ అయితే స్టిక్ చేశాను 3 స్టిక్కర్స్. అండ్ అది ఓపెన్ చేసుకుని లోపల చూసేలా అనమాట. సో మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కమెంట్ చేయండి. అండ్ ఈ కార్డ్ ఇచ్చిన తర్వాత మా హస్బెండ్ ఎక్స్ప్రెషన్ అయితే మామూలుగా లేదు, అసలు చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. మనం ఇంత బాగా చేసి ఇస్తే వాళ్ళకి అసలు నచ్చకుండా ఉండదు కదా.
ఇంత హార్డ్ వర్క్ అయితే మనం చేస్తామో సో అంతే అవుట్పుట్ వాళ్ళ నుంచి అయితే మనకైతే ఖచ్చితంగా వస్తుంది. మీరు కూడా ట్రై చేయండి, ఇంత మంచిగా చేసి ఇవ్వండి. వాళ్ళ ఎక్స్ప్రెషన్ చూడండి ఎలా ఉంటుందో, వాళ్ళ హ్యాపీనెస్ అంతా కూడాను. యాక్చువల్గా మా హస్బెండ్కి ఎలా చేసిస్తేనే ఇష్టపడతారనమాట, బయట కొని ఇచ్చేవి అంత ఇష్టపడరు. ఇలా చేసిస్తే చాలా మెచ్చుకుంటారు, ఇంత బాగా చేసావు అంత బాగా చేసావు అని అంటూ ఉంటారు. సో నాకు అందుకే నేను ఇలాంటివి చేసిస్తాను తనకి. ఎప్పుడు ఇంతకుముందు చేసేదానికని ఇప్పుడు ఇంకా ఎక్కువగా చేస్తున్నాను అనమాట. సో వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడు వరకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.